డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఇవన్నీ పెట్టి చేసేవాళ్ళు. 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడేవాళ్ళు. దీనివల్ల దిగుబడి పెరిగేది, ఖర్చులు తగ్గేటివి. అవన్నీ ఆలోచించి మైక్రో ఇరిగేషన్కి శ్రీకారం చుట్టాం. దేశానికి నేనే ఒకప్పుడు ఆ రిపోర్టు కూడా ప్రధానమంత్రి గారికి అందజేశాను. ఈరోజు దేశంలోనే 5 సంవత్సరాలు 1 ఎకరాకు మైక్రో ఇరిగేషన్ ఇవ్వలేదు, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత ప్రారంభించాం. రాయలసీమ కరువు ప్రాంతం, అందుకని 90% డ్రిప్ ఇరిగేషన్కు సబ్సిడీ ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. పర్వాలేదు, నేను ఎంతైనా ఇస్తానని చెప్పాను. ఇరిగేషన్ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. దానికి సమాంతరంగా మైక్రో ఇరిగేషన్ ఖర్చు పెడితే సమర్థత పెరుగుతుంది, నీటి ఎద్దడి తగ్గుతుంది, సంపద సృష్టించుకుంటూ ముందుకు పోవచ్చని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. నేను ఒకటే మీ అందరికి కోరుతున్నా, అనంతపూర్ జిల్లా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని బలపరిచారు, ఇప్పుడు ఎన్డీఏని బలపరుస్తున్నారు. మేము మీరు చూపించిన అభిమానాన్ని మరిచిపోలేం. అందుకే అన్ని విధాల అనంతపురం అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నా విధానం మీరు చూస్తే ఎన్నికల కంటే ముందు కూడా చెప్పాను. సంక్షేమం, అభివృద్ధి, అదే మరిగా సంపద సృష్టించి మళ్ళీ ఆదాయాన్ని పెంచుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేయాలి. 11 నెలలు అయింది, ఇంకొక నెలలో 1 సంవత్సరం అవుతుంది. దేశంలో ఎక్కడా చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మీరు చూస్తే ఈరోజు పింఛన్లు ఇవ్వడం 63 లక్షల మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ ఎవరు ఇవ్వడం లేదు. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 2,800 కోట్ల రూపాయలు నెలకు. 1వ తారీఖున పేదల సేవలో మీ ఇంటికొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చాం. దీపం నేనే పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాం. ఇప్పుడు దీపం 2 కింద 3 సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయంటే ఆలోచిస్తున్నాను, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతామా. అవసరమైతే 4 నెలలకు ఒకసారి ఎవరైతే సిలిండర్లు తీసుకుంటారో మీ అకౌంట్కే డబ్బులు వేస్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు మా ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అన్నా క్యాంటీన్ పెట్టాం, పేదలకు 5 రూపాయలకే భోజనం పెడుతున్నాం. మెగా డిఎస్ఏ పెట్టాం. ఎవరైతే యువత ఉన్నారో మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని చెప్పాను. దాని ప్రకారం మెగా డిఎస్ఏ ప్రకారం 16,500 ఉద్యోగాలు రాబోయే 15 తారీఖు లోపలనే పూర్తి చేసి స్కూల్స్ ఓపెన్ చేసే లోపల మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకో పక్క అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తా అన్న కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. కేంద్రం 6,000 ఇస్తుంది, రాష్ట్రం 14,000 ఇవ్వాలి. 3 విడతల్లో